ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఈ మాసం 25 దినాలకు 10 మంది కూడా ఎపిసోడ్ సహకారులు రాలేదు. ప్రార్థించండి, ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడము. మా రక్షక, మీ కృప కొరకు అర్థిస్తున్నాం. మీ సహాయాన్ని మాకివ్వండి. ఎపిసోడ్ సహకారులను విస్తృతంగా విరివిగా అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని ఆదుకోండి. నడిపించువాడవు నీవే. మీకే మహిమ, మాకు మేలు కలగాలని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 36వ వచనము యొద్ద వాక్యము గమనించండి. గత వాక్య ధ్యానంలో మనము 33వ వచనం నుండి 35వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానించాము. ఒక యజమానుడు ద్రాక్ష తోట కలిగి ఉన్నాడని, అతడు దానిని కౌలునకు, గుత్తతకు ఇచ్చినాడని, గుత్తదారులుగా ఉన్నటువంటి వారు యజమానునికి కౌలు చెల్లించటం మానారని, తన దాసులను పంపించగా ఒకడిని కొట్టి మరొకరిని రాయితో గాయపరిచి తోలివేశారు అని మనం చదువుకున్నాము. ఈ సన్నివేశంలో దేవుడు యూదులకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని, ఏర్పాటు అనుగ్రహాన్ని వారు తిరస్కరించుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించవలసినటువంటి యూదులు తిరస్కరిస్తున్నారు. ఆ కారణం చేత ఆయనను అంగీకరించిన అన్యులకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి దేవుడు సంకల్పించుకున్నాడు. ఇది తాత్పర్యం ఇందులో మనకు అర్థమైనది. ఇక 36వ వచనంలో, అతడు మరలా మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. మొదటగా వచ్చిన దాసులలో ఒకరిని చంపి ఒకరిని రాళ్లతో కొట్టినట్లే మరి ఎక్కువ మంది దాసులు వచ్చినప్పటికీ కూడా వారిలో కొందరిని చంపి కొందరిని గాయపరిచారు. 2 దఫా అయిపోయింది. 3వ మారు ఏం చేస్తున్నాడు? తన సొంత కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని, సన్మానిస్తారనుకొని వారి యొద్దకు పంపాడు. తనకు రావలసినటువంటి కౌలు ధనం, ఫలము రాబట్టుకొనుటకు పనివారిని పంపగా వారి పట్ల నిర్దయగా, జుగుప్సగా ప్రవర్తించినటువంటి గుత్తదారులు కుమారుణ్ణి అయినా ఘనపరుస్తారనుకొని కుమారుణ్ణి పంపగా వారు కుమారుణ్ణి చంపివేసి స్వాస్థ్యంగా దాన్ని ఆక్యుపై చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అక్కడున్నటువంటి ప్రధాన యాజకులకు, మత నాయకులకు తమను గూర్చియే యేసు ఈ ఉపమానం చెబుతున్నాడని వారికి అర్థమైపోయింది. ప్రధాన యాజకుల పరిచయులు ఆయన చెప్పిన ఉపమానాలు విన్నప్పుడు తమను గూర్చియే ఇవి చెప్పాడని గ్రహించుకున్నారు. సోదరుడా, సోదరి, సేవకులను చంపి మరికొందరు సేవకులను రాళ్లతో రువ్వి గాయము చేసి ద్రాక్ష ఫలము వెనక్కివ్వకుండా తాను అనుభవిస్తున్నాడు ఆ గుత్తదారులు. ఇట్ ఈస్ అగెనెస్ట్ ద కాంట్రాక్ట్. అది వారి మధ్య ఉన్న ఒప్పందానికి విరుద్ధమైనటువంటిది. ఆ నిబంధనను బ్రేక్ చేస్తున్నారు వారు. కనుక ఆయన అనుకున్నాడు, తుదకు అంటే అట్ ద ఎండింగ్, బట్ 37వ వచనంలో రాస్తారు, ఫైనల్లీ హీ సెంట్ హిస్ సన్ టు దెమ్ saying they will respect my son. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును దేవుడు
యెరూషలేమునకు తన సువార్త నిమిత్తం, రక్షణ నిమిత్తం పంపించిన దాఖలా కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఫైనల్లీ గాడ్ సెంట్ హిస్ సన్ టు ద వరల్డ్. వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెబుతున్నాడు, ముగింపున. ఇక ధర్మశాస్త్రం ముగింపుకు వచ్చేస్తోంది క్రీస్తు యొక్క రాకడ, మొదటి రాకడ వలన. కనుక దేవుడు వారికి క్రీస్తు యేసు నందు రక్షణ పొందే భాగ్యాన్ని వారి ముందు పెట్టి ఆయన అంగీకరించమని చెప్పి ఒక సువార్త వినిపించాడు. కానీ వారు ఒప్పుకోలేదు. ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు మరియు శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా యేసును వెంబడించాల్సిన వారై ఉండగా యేసును విసర్జించి, యేసును తృణీకరించి వారి పదవులు తమకు ముఖ్యం అనుకున్నారు. కుమారుని సన్మానిస్తారనుకున్న తండ్రి ఆలోచన భంగపడింది. కుమారుణ్ణి సైతం చంపడానికి నిర్ణయం చేసుకున్నారు. అలా కుమారుని చంపేస్తే ద్రాక్ష తోట మనదైపోతుంది. ఎందుకంటే యజమానునికి వారసుడు లేడు గనుక వారసుడు మనమే అవుతామనే వికృత చర్యకు వెళ్ళారు తప్ప వాళ్ళు ఆ కుమారుని సన్మానించి చేర్చుకొని అతనికి ఫలములను ఇచ్చి తండ్రిని గౌరవించి వెనకకు పంపలేకపోయారు వాళ్ళు. కనుక ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకున్నారు. మనుషుల జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎంతటి ప్రమాదకరంగా ఉంటారు మనుషులు. తమకు ఆహారం పెడుతున్నటువంటి యజమానుడైన రైతుకు ద్రోహం తలబెట్టినటువంటి పనివారైన రైతులు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నారు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిస్తోంది. దేవుని యొక్క క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు, మతనాయకులందరూ కూడా ఆ క్రీస్తును బహిరంగంగా వ్యతిరేకిస్తారు. ఆయనను సిలువ వేస్తారు, ఆయన చంపేస్తారు. కానీ దేవుడు ఆయనను తిరిగి లేవనెత్తుతాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి విశ్వాసికి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తున్నది. ఆయన కుమారుణ్ణి సన్మానించమని కోరగా ఆ కుమారుణ్ణి చంపటానికి పూనుకున్నారు. ఇదే యేసు కాలమున ప్రధాన యాజకులు చేసిన దౌర్భాగ్యమైనటువంటి చెడ్డ కార్యం. అయితే కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యం మనం తీసేసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకున్నారు. దే వాంట్ టు డూ ద మర్డర్. 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదని ఆజ్ఞ దేవుడు పొందుపరిచాడు. డు నాట్ కిల్, డు నాట్ మర్డర్ అనే పదం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? డు నాట్ కిల్ అనేటువంటి ఆజ్ఞకు వ్యతిరేక్తంగా ఈ కుమారుని మనం చంపి ఈ స్వాస్థ్యం మనం తీసుకుందాం, ధనాపేక్ష కనిపిస్తుంది. 10 ఆజ్ఞలలో నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు అన్నప్పుడు ఇక్కడ పొరుగువానిది ఆశిస్తున్న స్థితి మనకు కనిపిస్తుంది. ఆ కాపులు కుమారుని చూచి తమది కాని స్వాస్థ్యం తనకు కావాలనుకొని అతన్ని చంపి స్వాస్థ్యము తీసుకుందాం రండి అని చెప్పుకున్నారు. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. యేసుక్రీస్తు ప్రభువు కూడాను యెరూషలేమునకు వెలుపట ఆయన చనిపోయినాడు, ఆయన బలియాగాన్ని అర్పించాడు. ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు. అతను పట్టుకుని ద్రాక్ష తోట వెలుపలకు ఆయనను పడవేశారు, అక్కడ చంపారు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు మీద రూపొందించబడిన అభియోగాలు రుజువు కాలేదు. ఏ అభియోగము రుజువు కాలేదు, ఎక్కడా ఆయన దోషిగా తీర్పు పొందలేదు. కానీ ఆయనకు శిలువ శిక్ష అమలు చేయటానికి ముందుకెళ్ళారు. ఈ వాక్యాలను గమనిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క సారూప్యత, క్రీస్తు యొక్క బిడ్డలుగా వారు చేయవలసినది వారు చేయలేకపోయారు. యూదులు యేసుక్రీస్తును అంగీకరించి సన్మానించాల్సింది పోయి
ఆయన పట్టుకొని సిలువ వేసి చంపేశారు. మరి అటువంటప్పుడు దేవునికి ఆగ్రహం రాదా? కాబట్టి ఆ ద్రాక్ష యజమానుడు వచ్చినప్పుడు కాపులను ఏమి చేయును? ఇక్కడ కాపులు అనేది నాట్ ద రిలీజియన్. వాళ్ళు కాపరులు అన్నప్పుడు జంతువులను సంరక్షించేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు. అలాగే ఆ ద్రాక్ష వనాన్ని వారు తమ కొరకు కౌలుకు తీసుకున్నవారు కాపులు. కాపలాదారుడు అనేటువంటి పదం మనం ఇక్కడ వ్యవసాయంలో ఆలోచిస్తున్నాం కనుక వ్యవసాయ రీత్యా కాపులు అన్నప్పుడు ఫార్మర్స్, కౌలుదారులు. అదే మనకు జంతుజాలం దగ్గరకు వచ్చేప్పటికి అక్కడ షెపర్డ్స్, ఇక్కడ ఫార్మర్స్, అక్కడ షెపర్డ్స్. యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయును? ఆ ఫార్మర్స్ని ఏం చేస్తాడు? దుర్మార్గులైన వారిని కఠినంగా సంహరిస్తాడు. వాటి కాలాల్లో తమ పండ్లు చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. చాలా అద్భుతం కదా, చాలా అద్భుతం కదా. వాళ్ళని ఏం చేయాలి? నేను నా సొంత కుమారుణ్ణి నేను ప్రేమతో వారి మధ్యకు పంపగా సన్మానించి ఫలాలిచ్చి పంపిస్తాననుకుంటే అతడు స్వాస్థ్యమని ఎరిగి అతన్ని చంపేయాలని పూనుకోవటం వల్ల ఆ యొక్క యజమానుడు ఏ విధంగా తలుస్తాడు? కఠినంగా మారుతాడు. వాటి కాలములు ఎందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గిత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. ఆ ద్రాక్ష తోట మరొకరికి గుత్తకిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే లీజ్కి ఇస్తున్నట్లుగా, ఆన్ రెంటల్ బేసిస్ కొంత పంట తీసుకొని ఆ భూమిని లీజ్కి ఇవ్వటం అన్నమాట. కనుక వ్యవసాయము దేవునిది, ప్రజలు దేవుని ప్రజలు కనుక వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభువుదే. ఆయన ఎవరినైతే సంకల్పాన ఉంచినారో వారు రక్షించబడుతున్నారు. ఇది వాస్తవమైనటువంటి సంఘటన. ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. ఆ ద్రాక్ష తోట ఇతర కాపులకు ఇచ్చేస్తాడని యేసు ప్రభువుతో శాస్త్రులు పరిచయాలు చెప్పారు. బికాజ్ హీ ఈజ్ హ్యావింగ్ ద అథారిటీ ఓవర్ ద వినియార్డ్. ఆ ద్రాక్ష తోట మీద సంపూర్ణ హక్కులు కలిగినటువంటి వాడు ఆయనే. తర్వాత 42వ వచనంలో మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనాల్లో ఎన్నడూను చదవలేదా? యేసుక్రీస్తు ప్రభు ఒక లేఖనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఇల్లు కట్టేటువంటి వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. సొలొమోను దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు అవి పేర్చబడినటువంటి టైల్స్గా కనిపిస్తాయి, బ్రిక్స్గా కనిపిస్తాయి. కనుక సొలొమోను మందిర నిర్మాణంలో మనం చూస్తున్నప్పుడు ఆ నిర్మాణ సమయంలో ఒక రాయి దేనికి పనికి రాక మూలన పారవేశారు. ఆ పైన ఎంతో మట్టి ఇతర సామాగ్రి పడిపోయాయి. సంపూర్ణం అయిపోతోంది బిల్డింగ్. ఆ చివరన ఒక్క రాయి అవసరమైంది, అది నప్పుతుంది, అక్కడ మాత్రమే సెట్ అవుతుంది. ఆ రాయి వారి యొద్ద లేకపోవడంతో రాజు అదంతా ఎతికినప్పుడు లోతుగా ఎక్కడో పడిపోయి ఆ యొక్క రాయి దొరికింది. ఆ రాతిని తీసుకెళ్ళి మూలకు తలరాయిగా పైన ఫిక్స్ చేశారు. కనుక ఇక్కడ అర్థం ఏంటంటే యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి అయిపోయింది, ఇది ప్రభువు వల్ల కలిగింది, మన కన్నులకు ఆశ్చర్యము అంటున్నాడు. కనుక ఇల్లు కట్టే రాయి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవటం దేవుని కార్యము, దేవుని కార్యము. ప్రభు అయిన యేసుక్రీస్తే మన యొక్క మూలరాయిగా కనిపిస్తున్నాడు. కార్నర్ స్టోన్ అన్నారు మూలరాయిని. ద స్టోన్ దట్ ద బిల్డర్ రిజెక్ట్స్ హ్యాస్ బికమ్ ద కార్నర్ స్టోన్.
దిస్ వాజ్ ద లార్డ్స్ డూయింగ్ అండ్ ఇట్ ఈస్ మార్వలస్ ఇన్ అవర్ ఐస్. మన కనులకు ఇది దృశ్యము ఆశ్చర్యం, ఇది మనకు ఆశ్చర్యం. ఇది నిషేధించబడిన రాయి, ఇది నిషేధించబడిన రాయి, రిజెక్టెడ్ స్టోన్. హౌ ఇట్ క్యాన్ బి ఎ కార్నర్ స్టోన్? ఎలా మూలకు తలరాయి అయిపోతుంది? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి సమస్తం తెలుసు. వెరీ హ్యూమిలియేటెడ్ పర్సనాలిటీ. పనికిరాని వారుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రభువును కలిగి ఉన్న తరువాత శాంతి సమాధానంతో జీవించగలుగుతారు. సోదరుడా, నేను మనవి చేస్తున్నాను, ఆయన మనుషుల చేత నిషేధించబడిన వాడు, అవమానాన్ని భరించినటువంటి వాడు. ఆ ప్రభువు మూలకు తలరాయి అయ్యాడు. అది ప్రభువు వల్లే కలిగింది. ఇది మన కనులకు ఆశ్చర్యం, ఇది మన కనులకు ఆశ్చర్యం. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. ఇది ప్రధాన సందేశం. ఈ యొక్క ఉపమానం యొక్క అర్థం ఏమిటంటే, ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు దేవుడు పంపిన ప్రవక్తలను చంపి రాళ్లతో కొట్టి హింసించారు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును పంపగా వారు సిలువ వేసి చంపారు. ఆయనను అంగీకరించ మనసు లేదు. కావున పెంతెకొస్తు పండుగ నాడు ప్రారంభమైన క్రీస్తు యొక్క సంఘంలో అన్యజనాంగానికి చోటు కల్పించబడింది. కాబట్టి దేవుడు మీ యొద్ద నుండి తొలగిస్తున్నాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు అమాలేకీయులను చంపమని చెప్పి సమూయేలు ఆజ్ఞ ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళాడు సౌలు. అగగు అను రాజును బలమైన ఎడ్లను, గొర్రెలను, గుర్రములను, గాడిదలను తీసుకొచ్చేశాడు. సమూయేలుకు ఆ రంకెలు వినపడి ఉదయాన్నే లేచి రాజమందిరానికి సౌధానికి వచ్చి అడిగాడు, ఏమయ్యా, ఏమిటా అరుపులు? అప్పుడు అన్నాడు, ప్రజలు తమ దేవునికి బలి ఇచ్చుట కొరకు శ్రేష్టమైనవిగా ఉన్నవి తెచ్చుకున్నాడు. దేవుడైతే అమాలేకీయులకు కలిగిన సమస్తాన్ని చంపమన్నాడు. కానీ సౌలైతే మనుషులు దేవునికి చెల్లించినట్లు దేవుడు నిషేధించిన దాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఆ కారణం చేత సమూయేలు డిక్లేర్ చేశాడు, యెహోవా నీ చేతిని విడిచిపెట్టాడు, నిన్ను తొలగించేశాడు అని. సౌలును తొలగించి దేవుడు దావీదునకు రాజ్యాన్ని అప్పగించాడు. దావీదునకు రాజ్యాన్ని అప్పగించాడు. కనుక సౌలును తొలగించి అందరి భుజముల కంటే ఎత్తైన భుజములు కలిగినటువంటి సౌలును తొలగించి బాలుడుగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అలాగుననే యూదులు కూడా యేసును తిరస్కరించినందున రక్షణ భాగ్యాన్ని కోల్పోయారు. రక్షణ భాగ్యాన్ని కోల్పోయారు. అయితే అన్యులకు ఆ రక్షణ భాగ్యం దొరుకుతుంది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా అన్యులందరూ కూడా దేవునికి కుమారులుగా చేయబడుతున్నారు, కుమార్తెలుగా చేయబడుతున్నారు. సోదరుడా, సోదరి, మీరెన్నడూ చదవలేదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటల్లో దేవుని రాజ్యం యొద్ద నుండి తొలగించబడుతోంది. దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడుతోంది. దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడుతుంది. మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే రక్షించబడతారు. మారు మనసు పొందాలి, ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ఉంచాలి. ఆ రెండు ఎప్పుడు మీ జీవితంలో జరిగినవో అప్పుడు మీరు రక్షించబడిన వారు అవుతారు. రక్షించబడిన వారికి దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి. ఇది మనం గుర్తెరగాల్సినటువంటిది. ఆ తర్వాత ఆయన రాతిగా తనను తాను జ్ఞాపకం చేస్తూ, మరియు ఈ రాతి మీద ఎవడు పడునో వాడు తునకలైపోవును, కానీ అది ఎవడి మీద పడునో వానిని నలిచేయును. 44 వచ్చిన, అండ్ ద one who falls on this stone will be broken in pieces, and when it falls on anyone, and it will crush him. కనుక రాయిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, బండను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బండ ఎవని మీద పడుతుందో వాడిని నులి చేస్తుంది.
ఎవడు దాని మీద పడతాడో వాడు తుత్తీనేలుగా మారిపోతాడు. ఎవడు దాని మీద పడునో అంటే ఎవరు యేసుక్రీస్తును సంహరింప పూనుకుంటారో వారు తుత్తునీయులుగా చేయబడతారు దేవుని తీర్పున. ఆయన ఎవరి మీద పడునో అనగా ఆయన ఎవరికి రక్షణ ఇచ్చునో వారు మారు మనసు పొందినటువంటి వారై మెత్తని హృదయము కలిగినటువంటి వారుగా దేవుడిచ్చు ఫలమును అనుభవించు వారిగా ఉంటారు. కనుక మారు మనసు పొంది రక్షణ పొందిన వారి యొక్క జీవితాలు భిన్నంగా ఉంటాయి. అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు వాటిని ఉన్నతంగా ఆశీర్వదించగలుగుతాడు. కనుక ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు అక్కడ చెప్పబడిన ఉపమానాలు విన్నప్పుడు తమను గుర్చియే చెప్పానని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూస్తున్నారు. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. సోదరుడా సోదరు, జనులందరూ, ఈ మాట ఆశ్చర్యం, జనులందరూ ఆయనను ప్రవక్త అనుకుంటున్నారు ఆనాడు. కానీ ఆయన ప్రవక్త మాత్రమే కాడు. ఆయనను ప్రవక్త అన్నారు కానీ ప్రవక్త మాత్రమేనా ఆయన? ప్రవక్తను మించి దేవుని యొక్క కుమారుడు, దేవుని మించి దేవుని యొక్క కుమారుడు. కనుక దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఎవని మీద పడితే వాడు నులైపోతాడు, అంటే మారు మనసుకు వచ్చేస్తాడు. ఎవడు ఆయన మీద పడితే వాడు బ్రద్దలైపోతాడు, ఎవడు ఆయన మీద పడితే నులైపోతాడు. అనగా ఎవడు ఆయన మీద పడునో వాడు బ్రద్దలుగును, ఎవని మీద ఆయన పడునో వాడు రక్షించబడిన వాడుగా ఉంటాడు. కనుక అది నలిచేయును అన్నప్పుడు రక్షణ అనుభవాన్ని సూచిస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినందున ఆదిమ సంఘం ఏ విధంగా విస్తృతంగా పెరిగిపోయిందో మనందరికీ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం నుండి చాలా వివరంగా వ్రాయబడుతూ వచ్చింది. కనుక ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన చెప్పిన మాటలు విని తమను గుర్చియే చెప్పానని గ్రహించుకున్నారు. తమను గుర్చే ఈ మాటలు చెప్పాడు యేసు ప్రభు అని వాళ్ళకి అర్థమైంది. ఈ దినాన్ని ఎంతమందికి అర్థమవుతారు? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఒక రాజ్యములో తన భాగములో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన నిన్ను నులిచేయటానికి ఆయన మీద నీవు పడుట ద్వారా మారు మనసు పొందుట దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మనము క్రీస్తు వద్దకు వచ్చిన ఎడల మనము బ్రద్దలవుతాం. వి విల్ బి బ్రేక్డ్. మన హృదయం బ్రద్దలైపోతుంది. పాపమును గురించి పశ్చాత్తాపంతో హృదయం బ్రద్దలవుతుంది. అలా కాకపోతే ఆయన 2వ రాకడలో మన మీద పడితే మనం నులైపోతాం, నాశనం అయిపోతాం. ఈ మర్మము ఇక్కడ ప్రభువే జ్ఞాపకం చేస్తూ ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన చెప్పిన మాటలను ఉపమానాలను విని తమను గుర్చియే చెప్పాడు అని గ్రహించుకున్నారు. చాలా సందర్భాల్లో మనం అర్థం కాలేదు అంటాం. కుదరదు. అర్థం చేస్తాడు, అర్థం చేసుకునేటట్లుగా చేస్తాడు దేవుడు. కనుక పైన చెప్పిన ఉపమానం అంతా కూడా వారిని గుర్చియే చెప్పాడని వారికి అర్థమైపోయి ఆయన పట్టుకున్న సమయం చూస్తున్నారు. కానీ ప్రజలందరూ ఆయనను ప్రవక్త నియమించినందున వారికి భయపడి 46వ వచనంలో ఆయనను పట్టుకొను సమయము కొరకు చూచుచూ ఉండిరి. అండ్ ఆల్దో దే వర్ సీకింగ్ టు అరెస్ట్ హిమ్, దే ఫియర్డ్ ద క్రౌడ్స్ బికాస్ దే హెల్డ్ హిమ్ టు బి ఎ ప్రొఫెట్. చూడండి, ఆల్దో దే వర్ సీకింగ్ టు అరెస్ట్ హిమ్, ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, సమయం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు, లేవీయులు, ప్రధాన యాజకుడు వీళ్ళంతా కూడా మతపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి జలసీతో అసూయతో ఆయనను సంహరింపాలి, ఆయనను అరెస్ట్ చేయాలి, ఆయన క్రియలు నిరోధించాలి, ఆయన ప్రభావాన్ని తగ్గించాలి, లేదా ఆయన్ని సంహరించాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. సోదరుడా, సోదరి,
యేసు ప్రభువు యొక్క లైఫ్లో, జీవితంలో 33.5 ఏళ్లలో 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయనకు విరోధులుగా వచ్చిన వారు ఎవరో తెలిసిన? దేవుని సేవకులే. దేవుని సేవకులై ఉండి దైవ కార్యములు జరిగిస్తున్న వారు క్రిమినల్ థింకింగ్కి వెళుతున్నారు. ఇది ఇక్కడ ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకు దేవుడు వారి పక్షంగా అంత కఠినమైన తీర్పు ప్రకటించాడు? ఆయన ఎవని మీద పడితే వాడు నులైపోతాడు అన్నాడు. అంటే తీర్పులో నశించిపోతాడు అన్నాడు. ఎందుకు అంత కండెమ్నేషన్ ప్రకటించాడో తెలుసున? దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపాడు? ఆ జనాంగం రక్షించబడటానికి పంపాడు. ఆ యూదులు రక్షించబడాలి, అందుకే పంపాడు. ఇశ్రాయేలు వంశముల యొద్దకే నీవు వెళ్ళాలి కానీ మరొకరి యొద్దకు వెళ్ళొద్దన్నాడు ప్రభువును. అది ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వస్తే ఆయన అంగీకరించి వెంబడించాల్సినటువంటి ప్రధాన యాజకులు ఆయనను చంపటానికి కొరకు ఎదురు చూస్తున్నారు, సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. సోదరుడా, సోదరి, ఈ దినం జాగ్రత్త. సమయము కొరకు పొంచి ఉండు భయంకరులు ఉన్నారు, మనం గుర్తెరగాలి. సంఘాన్ని హింసించాలని, సంఘాన్ని పాడు చేయాలని, సంఘం పట్ల భయంకరమైనటువంటి కృత్యాలు చేయాలని ఆలోచనలు కలిగి, సంఘం లేకుండా చేయాలి భూమి మీదనే ఆలోచనలు కలిగి ఈనాడు అనేకులు సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని పిల్లలైనటువంటి వారు ఈ వాక్యాల చేత చాలా మెలకువ తెచ్చుకోవాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడాను అపవాది, వాడి అనుచరులు సమయం కొరకు ఎదురు చూస్తుంటారు. ఏ విధంగా వారిని అప్పగిద్దామా, ఏ విధంగా వారిని పడవేద్దామా, ఏ విధంగా వారిని నాశనమునకు నడిపిద్దామా అని చూస్తుంటాడు. యేసు విషయంలో కూడా ప్రధాన యాజకులు సమయం కొరకు చూస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ రాంగ్ థింగ్. యేసుక్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేసి, యేసు ప్రభువుని సిలువ వేసి చంపటం కొరకైన సమయం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుడు దాన్ని ఊరికని విడిచిపెడతాడా? తీర్పులో వారందరూ కూడా దాని ఫలాన్ని పొందుతారు. కనుక ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తును విసర్జించిన వాడు నాశనం అవుతాడు. క్రీస్తును తిరస్కరించిన వానికి నిత్యరాజ్యం లేదు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడే రక్షించబడతాడు. యేసును తిరస్కరించిన వాడు నిత్య నరకాగ్నికి లోనవుతాడు. కనుక ఈ సత్యాలను మీరు గుర్తెరగాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 22వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఈ మాసం 25 దినాల్లో 10 మంది కూడా ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రార్థింపమనవి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నాం ప్రభు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. హాస్పిటల్లో ఉన్న అమ్మనొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మాట దయచేయండి. కాళ్ళు చేతులు పనిచేయుటకు కృప దయచేయండి. వృద్ధాప్యాన్న మీ సహాయం కొరకు అర్థిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చండి. ప్రత్యేకంగా ప్రభు ఎపిసోడ్ సహకారులు లేక పరిచర్య ప్రభు ఒడిదుడుకుల్లో ఉన్నది. మీ కృప ప్రసాదం కొరకు అడుగుతున్నాం, అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.